హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే నేను చూపించబోతున్న రెసిపీ దోశ అండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దోశ పిండిని రెడీ చేసుకుంటే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను చూపించాను కదండి ఇందాక. ఆ కప్తో 1.5 కప్ రైస్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువగా మినప్పప్పు, అలాగే మినప్పప్పు ఎంతైతే తీసుకున్నామో అంత శనగపప్పు తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. ఇది 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. రైస్ బాగా నానితేనే దోశలు బాగా వస్తాయండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ముందు రోజే ఈ ప్రాసెస్ని చేసుకోండి. 4 to 5 అవర్స్ తర్వాత మిక్సర్ జార్ తీసుకొని వాటర్ అంతా వంపేసి మిక్సర్ జార్లో గ్రైండ్ అయినా ఎక్కువ కన్సిస్టెన్సీ అయితే గ్రైండర్ చేయించుకొచ్చుకుంటారు కదా, లేదంటే మిక్సర్ జార్లో ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నంత సాఫ్ట్గా పిండిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి నైట్ మొత్తం అలాగే వదిలేయండి. వదిలేస్తే బాగా పొంగుతుంది. పిండి బాగా పొంగితే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, నేను ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా పొంగింది. బాగా పొంగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సోడా ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. మీకు సోడా వేసుకోవడం ఇష్టం లేదంటే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నా కూడా దోశలు బాగుంటాయండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే దోశలు అనేవి బాగా చూడండి ప్యాన్ కతుక్కోకుండా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోండి. తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి తీసి బాగా ఈవెన్గా అంటే పలుచగా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో పిండి రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా దోశలు ఎంత పలుచగా వేసుకున్నా వస్తాయండి. ఈజీగా ప్యాన్ కతుక్కోకుండా వచ్చేసి, ఒకవేళ మీరు ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు ప్యాన్ కతుక్కుంటే ఒక ఆనియన్ ఉంటుంది కదండి, ఒకవైపు కట్ చేసి ప్యాన్కి బాగా దుద్దితే దోశలు అనేవి అతుక్కోవు. చూడండి, కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇంకోవైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్.